నమస్తే, వెల్కమ్ టు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయింది రాజంపేటలో. అయితే దాని తర్వాత లేదు మాకు కావాలి అంటూ నరసరావుపేట. ఇప్పుడు లేటెస్ట్గా బ్రేకింగ్ ఏంటంటే ఆదోని. మొత్తానికి పోసాని మాకు కావాలనేటువంటి పరిస్థితి పోలీసుల దగ్గర. అయితే ఇదే విషయంలో ఇప్పుడు ఇంకో కొత్త వైసీపీ నాయకుడు అరెస్ట్ కాబోతున్నాడనే వార్తలు మాత్రం హైలైట్ అవుతున్నాయి. అదే దువ్వాడ సీను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని విచ్చలవిడిగా మాట్లాడడం కావచ్చు, దూషించడం కావచ్చు, బూతులు మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అలానే చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి విడుదల రజనీ గారికి గవర్నర్ గారి షాక్ అని చెప్పి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిందేమో రాజంపేట నుంచి అక్కడ కొంత హైడ్రామా జరిగింది. చెస్ట్ పెయిన్ అని చెప్పి, గుండె నొప్పి వస్తుందని చెప్పి ఏదో సంథింగ్. అక్కడి నుంచి మళ్ళీ కడప రిమ్స్కి కావచ్చు ఇవన్నీ తీసుకెళ్ళిన తర్వాత లేదు నరసరావుపేట పోలీసులు మాకు కావాలని చెప్పి తీసుకెళ్లారు. లేటెస్ట్గా ఇప్పుడు వచ్చేసి ఆదోని పోలీసులు తీసుకెళ్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే దువ్వాడ సీను ఏం మాట్లాడాడని అందరికి తెలిసిందే పవన్ కళ్యాణ్ని. సో దాని మీద దువ్వాడ సీన్ని అరెస్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా గవర్నర్ గారు కూడా షాక్ ఇచ్చారు విడుదల రజనీకి అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి విడుదల రజనీ కూడా అరెస్ట్. మొత్తానికి పోసాన్ని ఎందుకని ఒక్క పోలీస్ స్టేషన్కి పరిమితం చేయకుండా మాకు కావాలని చెప్పి తిప్పుతున్నారంటే ఏం చెప్తారు? అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ వాళ్ళ లాయర్ ఎవరైతే ఉన్నారో పొన్నవోలు సుధాకర్ గారు ఆయన చెప్తున్నారు ఇది కక్షపూరిత రాజకీయాలు అని. అసలు కక్షపూరిత రాజకీయాలు చేసింది ఎవరు? 2019లో 24 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేశారు. అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు అర్ధరాత్రి గోడలు దూకటం, తలుపులు బద్దలు కొట్టడం, పట్టాభి గారిని చూసుకుందాం, ఇళ్ళంతా ధ్వంసం చేశారు. ఎందుకు తీసుకెళ్తున్నారో ఎవరికీ తెలియదు. అసలు చంద్రబాబు నాయుడు గారండి అంత అనుభవం ఉన్న వ్యక్తి, సీఎంగా చేసి జాతీయ స్థాయిలో అతనికి ఎంత గుర్తింపు ఉంటే అతన్ని కూడా అర్ధరాత్రి వెళ్ళి బస్సులో పడుకున్న వ్యక్తిని లేపి ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఎవరి దగ్గర కూడా అసలు కారణం అంటూ ఉండదు. దాన్ని కక్షపూరిత రాజకీయాలు అంటారు. ఈ రోజున వీళ్ళు చేసినవి ఒకటా రెండా? వీళ్ళు చేసిన పనులు అదే సామాజిక వర్గానికి చెంది ఒక సామాజిక వర్గాన్ని తీసుకొస్తారు వీళ్ళు. మెయిన్ వాళ్ళు చేసే పని ఏంటంటే కులాలను తీసుకురావటం. కమ్మ, కాపు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు అంటే కాపు కులానికి సంబంధించిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ అని, అతన్ని ఆ సామాజిక వర్గం అతని చేత తిట్టించటం. పోసాని కృష్ణమురళి ఇతను చౌదరి వాళ్ళని తిట్టించడం. ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే నీ కులం వాళ్ళే నిన్ను ఈర్ష్యించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు అని చెప్పడం కోసం, ఎవరిని ఇచ్చేయటం కోసం ఇతను చేశాడు. ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అతని పేరు మీద ఏదో పార్టీ పెట్టాడు, ఇక్కడ ఏదో వరగబెడతారని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు. కానీ అతను వరగబెట్టింది ఏదీ లేదు. ఇది అతను చేసింది. అతను 16 నెలలు జైల్లో ఉండొచ్చి నా స్టోరీ వినండి, నన్ను గుర్తు చేసుకోండి, ధైర్యం వస్తుంది అని చెప్పింది ఇట్లాంటివి చేయటానికి. 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, ఎలా దాచుకోవాలి ఇవన్నీ నాకు తెలుసు, కాబట్టి నన్ను గుర్తు చేసుకుంటే మీకు ధైర్యం వస్తుంది ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు అని చెప్పకనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మనం చూస్తే ఈ రోజున పోసాని కృష్ణమురళి ఇతన్ని ఈరోజు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. అవి అసలు వినగూడని మాటలు. అట్లాంటి మాటలు ఎవరు మాట్లాడరు. నువ్వు ఒక హుందా అయిన వ్యక్తిత్వంగా ఉండి ఒకప్పుడు ఎవరితో మాట్లాడినా కూడా రాష్ట్రానికి దేశానికి ఏదో చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్న వ్యక్తివి అని చెప్పారు. తర్వాత నువ్వు ప్రలోభాలకు గురయ్యి డబ్బుకు ఆశపడి వాళ్ళందరూ సజ్జల భార్గవ రెడ్డి, వాళ్ళ నాన్న సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు నేను రైటర్ కానీ అవి మాత్రం నేను రాసుకోలేదు, నాకు గోస్ట్ రైటర్స్ ఇచ్చారు. నిజంగా గోస్ట్లే వాళ్ళు, రాష్ట్రానికి నిజంగా గోస్ట్లే వాళ్ళు చేసిన పనులు ఈ రోజున ఇతను శిక్ష అనుభవిస్తున్నాడు. తర్వాత చూస్తే వల్లభనేని వంశీ, అసలు ఇంకా అతను మనం చూసాం, గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, పిచ్చి మాటలు. అసలు అవి ఎవ్వరు కూడా స్త్రీలు వినకూడదు. పసిపిల్లలు అయితే అవి నేర్చుకుంటే ఇంకా ఆల్రెడీ మనం చూసాం కొన్ని వీడియోలు. వీళ్ళ వీడియోలు చూసి ఎంతమంది పిల్లలు చెడిపోయారు. ఆ మాటలు మనం కూడా మాట్లాడొచ్చు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి మాట్లాడుతున్నాడు అని అంటే మంచి విషయాలు చెప్పేవాళ్ళు, పిల్లలకు మంచి బోధించేవాళ్ళు, యువకులకి మంచి చెప్పేవాళ్ళు ఎలా ఉండాలి. ఆ హుందాతనం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎప్పుడు కూడా వాళ్ళు 2019 నుంచి 24 వరకు చూసుకుంటే ఏ రోజు ఒక్కరోజు కూడా వాళ్ళు అట్లాంటి గౌరవప్రదంగా లేరు. దువ్వాడ శ్రీనివాస్ ఇంకా అతని గురించి చెప్పుకోవాలంటే
పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, ఏకపత్ని వ్రతుడుగా ఉండాలి నాలాగా, అసలు ఒకే భార్య అని చెప్పేసి మాట్లాడి ఈరోజు ఏం చేసావు? కట్టుకున్న భార్యని పిల్లల్ని గాలికి వదిలేసి ఆవిడెవరినో తీసుకొచ్చుకున్నావు. మరి ఈరోజు నువ్వు ఒక వేలు ఒకరి వైపు చూపించేటప్పుడు మిగతా వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి అనే జ్ఞానాన్ని మర్చిపోయి నోటికి ఏదొస్తే అది అధికారం ఉంది, మాట్లాడితే చెల్లుబాటు అయ్యిద్ది. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మాకేంటి భయం, అన్నీ ఆయనే చూసుకుంటాడు. 16 నెలలు జైల్లో ఉండొచ్చి 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కించేయాలి ఇతన్ని. అట్లాంటి వ్యక్తి మా వెనకాలంటే మేము ఎట్లాంటి అన్యాయాలైనా అరాచకాలైనా ఇట్లాంటి బూతుల పురాణం మేము మాట్లాడతాం. కానీ ఈ రోజున ఏం జరిగింది? ప్రజల పార్టీ వచ్చింది, ప్రజలకు మంచి చేసే విధంగా, ప్రజలను ఆదుకునే విధంగా. వాళ్ళు మనం పురాణాల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ రాక్షసుల పరిపాలన చూసి వాళ్ళంతా యజ్ఞం చేస్తే రాక్షసులు సంహారం కోసం దేవతలు ప్రత్యక్షమై ఒక రాక్షసుడి సంహారం జరిగితే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అట్లాంటిది 2019 నుంచి 24 వరకు అమరావతి రైతులు, అసలు వాళ్ళని రైతులే కాదన్నారు వీళ్ళు. డ్రామా ఆర్టిస్టులను తీసుకొచ్చారన్నారు, టెంట్లు బీకేశారు, అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం. ఎంతమంది అభాగ్యులు తింటున్నారండి ఆ భోజనాన్ని. కళ్ళంట నీళ్ళు వస్తాయి అది చూస్తుంటే. అడుక్కు తినే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పాపం. ఈ రోజున 5 రూపాయలకు భోజనం అంటే ఎంత అద్భుతమైంది అది. దాన్ని కూడా వీళ్ళు ప్రజావేది కూల్చేశారు, ప్రజానాయకుడిని అరెస్ట్ చేశారు, ప్రజలకు భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ తీసేశారు. అమరావతి రైతులు, అసలు దేశానికే వెన్నెముక రైతు అనే రైతుల్ని రైతులే కాదు వీళ్ళు రౌడీలు అని చెప్పేసి వాళ్ళని పోలీసులు బూట్లు కాళ్ళతో తన్నిచ్చాడు. అడుగడుక్కి పోలీసులు పెట్టుకొని పరదాలు కట్టుకొని ఇతను అసలు రైతులు మొహాలు కూడా చూడటానికి ఇష్టం లేదు అన్నట్లుగా అసెంబ్లీకి వెళ్ళేవాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి. అట్లాంటి జగన్మోహన్ రెడ్డితో ఉన్న వీళ్ళందరూ కూడా ఈ రోజున వన్ బై వన్ కూడా వీళ్ళంతా ఏడుపు, వీళ్ళంతా బాధపడ్డారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా కన్నీరు, ఆ కన్నీరు ఉప్పటి కన్నీరే ఉప్పెనగా మారి ఈ రోజున వీళ్ళంతా వీళ్ళు చేసిన అన్యాయాలన్నీ బయటకు వచ్చి అదే ఉప్పెనలో వీళ్ళు కొట్టుకుపోతున్నారు. అదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎంతమంది ఎన్ని విధాలుగా వీళ్ళు ఇబ్బంది పెట్టారు. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే పోసాని కృష్ణమురళి ఏదైతే తెలంగాణ సోమాజిగూడలో ఉన్నట్టు ప్రెస్ క్లబ్లో కూడా పవన్ కళ్యాణ్ దూషిస్తున్నప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు వాళ్ళందరూ దేహశుద్ధి కూడా చేశారు. చేసిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళిపోవడం, క్షమాపణ చెప్పడం, అది అయిపోయింది. మళ్ళీ స్క్రిప్ట్ సజ్జలు ఇవ్వడం, మళ్ళీ చదవడం. సో పదే పవన్ కళ్యాణ్పై పోసాని కృష్ణమురళి కావచ్చు, అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, ఈ ఇద్దరు కూడా విరుచుకుపడ్డం మనం చూస్తూ వస్తున్నాం. సో ఖచ్చితంగా వీళ్ళ ఫ్యాన్స్ ఏ జిల్లాలలో ఉంటే ఆ జిల్లాలో ఖచ్చితంగా తిరగాల్సిందేనా అంటే ఏమంటారు? అందరూ జనసేన వాళ్ళు కానివ్వండి, అలాగే సినీ అభిమానులు, ఆయనకి హీరోగా పవన్ కళ్యాణ్ గారిని హీరోగా అభిమానించే వాళ్ళు అందరూ కూడా ఈ రోజున వీళ్ళు దొరికితే పోలీసుల దాకా కాదు, మేమే ఆల్రెడీ దేహశుద్ధి చేశాము, మళ్ళీ వీళ్ళకి దేహశుద్ధి చేస్తాము కాదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పద్ధతిగా వెళ్ళండి, పగడ్బందీగా వెళ్ళండి, వీళ్ళని పగడ్బందీగా బంధించాలి అనే ప్రణాళికతో వెళుతుంది కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వీళ్ళని అది కాకపోతే ఇది కాకపోతే అది అన్ని ఊళ్ళు తిప్పుతూనే ఉంటారు. ఇది అన్యాయం కాదు, అక్రమం కాదు. అన్నిటికీ మించి సాక్షి ఛానల్ చెప్పుకుంటుంది కుట్రపూరితంగా చేస్తున్నారు అని. అది అసలే కాదు. అవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరు ఈ రోజున వాళ్ళ వీడియోలు ఏది మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా తిట్టారు, ఆ బూతుల పురాణం ఏంటి, అసలు అది నోరా మురుగుంట డ్రైనేజ్ కంటే హీనంగా ఉంది. ఈ విధంగా మాట్లాడిన వాళ్ళకి ఇలాంటి శిక్షలే కరెక్టు. కాసేపు కడుపు నొప్పి అన్నాడు, కాసేపు గుండె నొప్పి అన్నాడు, పాపం ఆ కడప కిమ్స్కి తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించారు. ఏదీ లేదు, అతను కూడా చేయించుకున్నాడో లేదని టెస్టులు. పోలీసులు అయితే దగ్గరుండి అతనికి A to Z అన్ని టెస్టులు చేయించారు. అంతా చక్కగా ఉంది, నార్మల్. అతను బాగున్నాడు, ఇబ్బంది ఏమీ లేదు, చక్కగా చూసుకుంటున్నారు. ఈ రోజున ఏదైతే తిట్టాడో దానికి ఈరోజు తప్పు అయిపోయింది అనంటే కుదరదు కదా. ఓ మనిషిని చంపేసి తప్పు అయిపోయిందంటే ఆ మనిషి తిరిగి వస్తాడా? నువ్వు ఈరోజు అన్ని మాటలు మాట్లాడి పిచ్చివాగుడంతా వాగి క్షమించండి అంటే ఎట్లా కుదురుతుంది? అంటే రెండోసారి ఇంకొకటి ఎవడైనా అదే చేస్తాడు. తిట్టేసి సారీ అంటే అయిపోద్ది. ఎలా అయిపోద్ది? కుదరదు. దానికి శిక్ష పడి తీరాలి. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి దాన్ని శిక్షనే చెప్పుకోవాలి. అయితే నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ లేదు ఖచ్చితంగా ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించి హార్ట్ ఇష్యూ ఉందని చెప్తున్నాడు.
అక్కడేమో కడపకు సంబంధించి కావచ్చు, లేదంటే మనకు అరెస్ట్ అయినటువంటి ఒక రాజంపేటలో హాస్పిటల్లో కావచ్చు, అక్కడి నుంచి కడప రిమ్స్లో కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు. అంత హార్ట్ అటాక్ అన్నాడు కానీ హార్ట్ అటాక్ కాదు, ఏది కాదు, ఆఖరికి చెస్ట్ పెయిన్ కూడా కాదని చెప్తే ఇక్కడ అంబటి రాంబాబు వచ్చేసి హార్ట్ ఇష్యూస్ ఉన్న మాట మాత్రం వాస్తవమే అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే డాక్టర్ల కన్నా తెలివైనోడు అంబటి రాంబాబు అనుకోవాలా, లేదంటే పోసాని కృష్ణమూర్తిని వెనక్కి పిలుచుకొని అక్కడ కుట్రకోణం చేసి పోసాన్ని చంపేదన్నా సరే కూటమి మీద బురద జల్లమనే ఆలోచన అంటే ఏమంటారు? ఇదంతా కూడా ఇప్పుడు వల్లభనేని వంశీ కానివ్వండి, ఈ పోసాని కృష్ణమురళి, ఇక ముందు అరెస్ట్ అయ్యే వాళ్ళ విషయంలో కూడా పోలీసులు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే సొంత బాబాయినే లేకుండా చేసిన వ్యక్తికి రేపు తన పీకకు చుట్టుకునిద్ది, తన మెడకు చుట్టుకునిద్ది ఈ ఉచ్చు అని వీళ్ళని ఏదైనా చేసే ప్రమాదం ఉంది అని అందరి ఆలోచన. ఇది అందరూ కూడా ఈ ఆలోచన చేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు పోలీసులను కూడా ప్రజలు. ఎందుకంటే వాళ్ళు పోలీసులు ఏమనుకుంటారు, మేము చాలా అనుభవజ్ఞులవి, ఇట్లాంటివి చాలా చూసాము, కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్మటానికి లేదు, అతను చాలా దుర్మార్గుడు, అంత దుర్మార్గమైన ఆలోచనలు ఎవరూ చేయరు. ఈ రోజున కన్న తల్లికి, నవమాసాలు మోసి కనిపెంచిన తల్లికే దిక్కులేదు. ఆవిడ వైఎస్ విజయలక్ష్మి అనే ఆవిడ కావనండి, షర్మిల సొంత బాబాయ్ కూతురు సునీత, అసలు ఆవిడ పాపం ఎంత పోరాడుతుందంటే తన తండ్రి చావు కారణాలు తెలియాలని చెప్పేసి. అట్లాంటివన్నీ కూడా అతను చెవికెక్కించుకొని మనిషి ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన వాళ్ళని ఏదైనా చేసే ప్రమాదం ఉంది. అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఎక్కువ భద్రత కల్పించాలి, ఎటువంటి పరిస్థితిలో కూడా వీళ్ళని తక్కువ అంచనా వేయకూడదు అనేది అందరి ఆలోచన. సో చూద్దామండి, ఖచ్చితంగా ఇటు పోసాన్ని ఏదైతే ప్రతి పోలీస్ స్టేషన్లో ఇప్పటికి 3 పోలీస్ స్టేషన్లు చూసాం, రాజంపేట కావచ్చు, నర్సరావుపేట కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఆదోని, అదేవిధంగా మళ్ళీ దువ్వాడ సీను మీద కేసు పడబోతున్నది తెలుస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.